హాయ్ హలో అందరికీ నమస్కారం. హార్డీ వెల్కమ్ టు వైట్ గోల్డ్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. నమస్కారం గురుజీ. శుభం. కళాకారులందరికీ కళాభివందనాలు. ఇక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి అందరిది ఒకటే కళ, బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాలని. కానీ ఆ కళని చేరుకోవడం అంత సులభం కాదని. బాబాయ్, జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. పెద్దాం. హూ ఆర్ యు? ఇదే మనం డే 1 నుంచి అడుగుతున్నాం. కరెక్ట్. అడిగామా లేదా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నేను పలానా అండి, నేను పలానా చేస్తాను, పలానా అక్కడి నుంచి వచ్చాను, అది కాదమ్మా. హూ ఆర్ యు? ఎవరా నువ్వు? మనిషినయ్యా. లాస్ట్ టైం 13 మంది మాత్రమే వెళ్ళారు ఓటింగ్ రేస్ లోకి. ఇద్దరిని లేపేశాం. ఈసారి మినిమం డబుల్ కాబట్టి నలుగురిని లేపాలి కదా. లేపేస్తాను. లేపండి. స్కిప్ ద రౌండ్ అనే ఫైర్ కార్డ్ నీ దగ్గర ఉందన్న విషయం తెలుసు. ఈ రోజు ఎపిసోడ్ లోనే నువ్వు దాన్ని వాడాలి, లేదంటే అది వేస్ట్ అయిపోయినట్టు. వాడుకోవయ్యా, వాడుకున్నోడికి వాడుకున్నంత. పర్మిషన్ ఇచ్చారుగా ప్యాకెటేస్తాను, ఆ తర్వాత వాడుకోవడానికి ఏముండదు, మొత్తం పిండేస్తాను. ఈ రోజు జ్యూరీ మనం ఎలాంటి టాపిక్ పై మన కంటెస్టెంట్స్ ని టెస్ట్ చేయబోతున్నాం. లోపల ఉన్న క్వాలిటీ, లోపలున్న క్వాలిటీ. ఓ, మెంటల్ స్ట్రెంగ్త్ ఉందో లేదో మరి. అదే కదా. నీకు లేవు అందరికుందో లేదో మరి. అందరికుంది, నీకు లేదా? సరే, ఇన్ని రోజులు మనం రెండు టీమ్స్ తో ముందుకెళ్ళాము. ఫర్ ఎ చేంజ్ ఈసారి 3 టీమ్స్ ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. లాస్ట్ ఎపిసోడ్ లో విన్నింగ్ టీం ఎవరైతే ఉన్నారో ఆ టీమ్ లో వాళ్ళకే లీడర్ అయ్యే అవకాశం ఉంది. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. 7 మధ్యలో కాదు కానీ ఒక 5 మధ్యలో పోటీ పెడదాం. అంటే ఇద్దరిని తీసేద్దాం. తీసేయి. మెజారిటీ బేసిస్ మేరకు రామకృష్ణ అండ్ గాయత్రి అవుట్ ఆఫ్ ద రేస్. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. ఆ కాస్ట్యూమ్ ని ధరించి ఆ స్క్రీన్ నుంచి ఇలా హీరో లాగా ఒక ఎంట్రన్స్ ఇచ్చి వెరీ ఇంట్రెస్టింగ్. బ్యాగ్ లోని అన్ని వస్తువులు వాడడం ఇంపార్టెంట్. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. మీ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. ఈడెవడు ఐ సినిమా క్లైమాక్స్ లో షాక్ కొట్టిన మోడల్లా ఉన్నాడు. నీ చెప్పు. అమ్మ ఇట్లా ఉంది అయ్యాది అమ్మ. నంబర్ తీసుకో నన్ను యాక్ట్ చేసే ముందు. క్యారెక్టర్ ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. కన్ఫర్మ్. జ్యూరీ ఎవరా ముగ్గురు? ఫస్ట్ లీడర్ ఫస్ట్ బయటికి వచ్చి ప్రెజెంటేషన్ తో మమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేసిన ఝాన్సీ. ఝాన్సీ తర్వాత సెకండ్ వచ్చింది మిథిలేష్ యాక్చువల్గా అయితే. కానీ చిన్న వార్డ్రోబ్ మ్యాల్ ఫంక్షన్ జరిగినట్టుంది. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసాం? మిథిలేష్ అది సరిగ్గా వేసుకోకపోవడం వల్ల సెకండ్ లీడర్ ఈ టాస్క్ లో హేమంత్. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా. మంచి ఎంటర్టైనింగ్ గా చేశారు ఇద్దరు. కానీ ఫస్ట్ వచ్చింది ప్రియా కాబట్టి ద థర్డ్ లీడర్ ఫర్ టుడే ఇస్ ప్రియా. వీళ్ళు గిట్లా నాకు తోడైతే మేము 5గురం కలిసి ఈ రోజు టాస్క్ కొడతాం చూడు అని అనిపించే ఆ 4 ఎవరు?
ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. అండ్ చివరాఖరి ఆ ప్లేయర్ రామకృష్ణ చెస్ ప్లేయర్ అంటే ఏమైనా కన్సిడర్ చేస్తావా? అపూర్వాన్ని తీసేద్దాం అనుకున్నాం. వై? అంటే ఆమె మాట్లాడిన దానికి కొంచెం లాజిక్ కనిపించదు ఎక్కడ. నువ్వెవరు స్వామి అర్థం పద్ధం లేకుండా మాట్లాడతావు? నువ్వు అడిగే క్వశ్చన్ కి లాజిక్ ఉండదు, దానికి మ్యాజిక్ ఉండాలి. ఉంటేనే మాట్లాడతా నేను. నువ్వు మాట్లాడడానికి లాజిక్ కనిపించదు నాకు ఎక్కడ. ఎక్కడ కనిపించదా? ఎక్కడ అసలు నువ్వు మాట్లాడు మరి దాన్ని ఏమనాలి? వేసేసాడు, బాగా వేసేసాడు. ఓకే, మరి నెక్స్ట్ ఎవరు తెలివి లేని వారు? రాజకుమారి. నిన్ను తీసేసారా? అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. ఆల్ గ్రీన్స్ వచ్చి ఫస్ట్ ఫైర్ కార్డ్ గెలుచుకుని ఫస్ట్ ఓట్ అప్పీల్ చేసుకుని తెలివిగా నా ఆట నేను ఆడి నా కార్డ్ నేను యూజ్ చేసుకుని నాకు నువ్వు తెలియలేదని చెప్తాను. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఎందుకు గాయత్రిని తీసేస్తున్నావు? నేను ఎప్పుడు నీది లాజికల్ థింకింగ్ చూడలేదు. థింకింగ్ బ్రెయిన్ యూస్ యువర్ బ్రెయిన్. థర్డ్ మోస్ట్ ఇంటెలిజెంట్ ఇక్కడ ఉన్నారు. ఇంటెలిజెంట్ అనొచ్చా వాళ్ళని? అనకూడదు. థర్డ్ మోస్ట్ ఇంటెలిజెంట్ అనం, ఇంకా థర్డ్ దడ్డమ్మల్. సో నువ్వు స్కిప్ చేస్తే డైరెక్ట్ గా టాప్ లోకి వెళ్ళిపోతారు విత్ 30 పాయింట్స్. నో నీడ్ ఆఫ్ ప్లేయింగ్ నథింగ్. ఆ రౌండ్ కి మాత్రం. వేర్ కెన్ యూ వాచ్ అ మూవీ? మీరు ఎక్కడ ఒక మూవీని చూడగలుగుతారు? అమ్మని రాసింది బాత్రూమ్. ఆడు కాఫీలో నెయ్యేసుకొని బాత్రూమ్ లో కూర్చొని తాగుతుండు. అకార్డింగ్ టు యూ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఓవర్ కాన్ఫిడెంట్ గా ఎవరుంటారు? ఆన్సర్ రాయండి. నేను ఏమనుకోవద్దు, దయచేసి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్. రోహిత్ అని రెండు పేర్లు మ్యాచ్ అయ్యాయి. వీళ్ళకి జెలసీ అనేది ఉంటుంది కదా, జెలసీ కామన్, మనం అవి పట్టించుకోవద్దు. రౌండ్ నెంబర్ 2 కి దీపక్, ఆర్ యు యూజింగ్ యువర్ ఫైర్ కార్డ్? yes or no? yes. ఇంటెలిజెంట్ ఫెలో. నెంబర్ 24 పేరేంటి? ప్రభాకర్. జెర్సీ నంబర్ 18 ప్లే ఏంటి? రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. వీడికి నీ తెలివితేటలు లేవే, నీ ఉన్నాయి మరి. టీమ్ కెప్టెన్ ఎవరు? 45. వేణుగోపాల్ జెర్సీ నంబర్ 37. జెర్సీ నంబర్ 33 పేరు? చిన్నస్వామి. 60. ఏం ఆడతాడు? రైట్ హ్యాండ్ బౌలర్. ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? సో ఎస్, 5 పాయింట్లతో ఈ రోజు రౌండ్ నెంబర్ 2 అబౌట్ మెమరీ గెలుస్తున్నది రోహిత్. మీరు ఈ రౌండ్ గెలిచినప్పటికీ మీరు గెలుచుకున్నారు 20, బికాస్ దీపక్ తన ఫైర్ కార్డ్ ని వాడి 30 పాయింట్స్ గెలుచుకున్నాడు కాబట్టి. నాకు నచ్చలేదు, చాలా 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 తప్పు. ఫైనలీ Jhansi put no foot wrong. She got all right, 5 on 5, and she is the winner. Okay, congratulations, 30 points. క్లాప్స్ బా. ఇంత కూడా ఎరుపు కనపడద్దు, ఛాన్స్ ఉంది, ఇంకా ఉంది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. గెలుచుకొని కారణంగా ఎవ్రీవన్ ఇస్ ఎట్ 0-0-0. yes. సున్నా. దిస్ ఇస్ మై గేమ్ కదా. ఐ లైక్ దిస్ గేమ్. అందరికి సున్నాలు వచ్చినాయి. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకు లేదురా, నీకు సమ్మగా ఉండదు. కంగ్రాచులేషన్స్. ఓ మై గాడ్, అసలు రివర్స్ సైకాలజీ యూజ్ చేసి గెలిచాడు మీరు. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. ఓకే, సో టీమ్ పింక్ మీ టోటల్ స్కోర్ ఇస్ 80. కంగ్రాచులేషన్స్, సిట్ డౌన్. టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. అండ్ టీమ్ గ్రీన్ ద విన్నింగ్ టీమ్, ఎవ్రీథింగ్ 30, 120. అట్లుంటది మనతోని ముచ్చట. లీడర్ ఝాన్సీ ఇలా రావాలి. ఒక్కసారి కాదు, రెండోసారి ఈమె టీం గెలవడం మా అగ్ని పరీక్ష సీజన్ 2 లో. సూపర్ 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 సూపర్. దట్ పొటెన్షియల్ ప్రీవియస్ ఎపిసోడ్ లో 80% అని ఒప్పుకున్నా. యు ప్రో మీ రాంగ్ అండ్ నేను ఒప్పుకుంటా. నో ద పర్ఫెక్ట్ లీడర్. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి.
చూసి నా కష్టాన్ని చూసి నన్ను ముందుకు నడిపించారో ఇక మీదట కూడా అలానే నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని నేను కోరుకుంటున్నాను. టఫెస్ట్ వాజ్ ద క్రికెట్ టాస్క్. 11 పీపుల్ వచ్చారు, అది కరెక్ట్ గా గెస్ చేయడం అనేది ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. Yes. బట్ వన్ మ్యాన్ గాట్ ఇట్ రైట్ అండ్ హిస్ నేమ్ ఇస్ మిస్టర్ రోహిత్. మనం ఎవరు అన్నది ముఖ్యం కాదు, మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం. మీరు చూస్తున్నట్టయితే నా ఆట ఇక్కడ నుంచి ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి రీచ్ అవుతున్నాను. ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు. అభిజిత్ గారు నాకు గ్రీన్ ఇచ్చారు కానీ ఆయనకు అంటే అంత సాటిస్ఫై చేయలేకపోయానని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. పవర్ కార్డ్ వచ్చినప్పుడు కూడా ఆయనకి నేను అంత బెస్ట్ అనిపించలా, ఆయనతోనే బెస్ట్ అనిపించుకోవాలనుకున్నా. ఇదేం కర్మరా దేవుడా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.